హాయ్ అండి. నేను మీ వైవిఎస్ లాగ్స్. మన తెలుగువారి సాంప్రదాయాల్లో ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటా అనుకుంటున్నారా? అదే అండి సారీ. ఈ సారీతో పాటు ప్రతి ఇంటిలోని స్వీటు, హాటు తయారు చేసుకుంటారండి. అలాంటి స్వీటు, హాటు పంచడం మన తెలుగువారి సాంప్రదాయం అండి. ఎందుకంటే శుభకార్యాలకి, అశుభకార్యాలకి ప్రతి దానికి స్వీట్ పంచిపెట్టడం అనేది మన తెలుగువారి సాంప్రదాయం అండి. అలాంటి సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు చాలామంది ఇంట్లోనే తయారు చేస్తుంటారండి. అలా కాకుండా కొంతమంది షాపుల్లో కూడా ఆర్డర్ ఇస్తుంటారు. అలాంటి అందమైన షాప్ ఏదైనా ఉందంటే గనక అల్లవరంలో ఉన్నటువంటి ఒక అందమైన షాప్ అండి. ఇక్కడ తయారు చేసే ప్రతి స్వీటు రాష్ట్రాలే కాదండి, దేశాలను దాటి కూడా వెళ్తుందండి. ఇక్కడి నుంచి ప్రతి స్వీటు కమ్మగాని, అందంగానే కనిపిస్తాయండి. అలాంటి అందమైన స్వీట్స్‌ని పార్సెల్ చేసి ప్రతి రాష్ట్రంలోని ఇరువైపులా ఉన్నటువంటి ప్రతి ఇంటికి పంపుతూ ఉంటారండి. అలాంటి అందమైన స్వీట్లు ఇక్కడ ఎలా తయారు చేస్తారు? ఏ రకంగా కనిపిస్తాయి? ఒకసారి చూద్దామండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అల్లవరం అనే మండలానికి వచ్చామండి. ఈ అల్లవరం మండలంలో ఉన్నటువంటి అందమైన ఒక గ్రామమే ఈ అల్లవరం అండి. ఈ అల్లవరంలో రాజులకు సారి పెట్టింది పేరుగా ఉన్నటువంటి ఒక అందమైన షాప్ ఉందండి. ఈ షాప్ నుంచి మన రాష్ట్రాలు అయినటువంటి అదే అండి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుండి ఎప్పుడూ నిత్యము ఆర్డర్లతో కిలకిలలాడుతున్నటువంటి అందమైన షాప్ అండి. ఈ షాప్ నుంచి నిరంతరం ఆర్డర్లతోనే కాదు, నిత్యము ఫ్రెష్ సరుకుతో కనిపించే ఒక అందమైన షాప్ అండి. ఈ షాప్ లో చేసేటువంటి ప్రతి ఐటము మనం నిత్యం తినేటువంటి అందమైన స్వీట్స్ అండి. ఆ స్వీట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇక్కడ స్వీట్స్ ఎలా తయారు చేస్తారు, ఇక్కడ కనిపిస్తున్న మైసూర్ పాక్ కానీ లేకపోతే తీపి బొందు కానీ, అలాగే ఇక్కడ కనిపించే ప్రతి లడ్డు కానీ ప్రతి స్వీటు ఎంత అందంగా కనిపిస్తుందో అంతే అందంగా క్వాలిటీగా తయారు చేసే అందమైన షాప్ అండి. ఆ షాప్ ఎలా ఉంది, ఇక్కడ కనిపించే మెటీరియల్ ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి చూద్దామండి. చూస్తున్నారు కదండి, ఈ షాప్ లో కనిపించే ప్రతి సరుకు అదేనండి. ఇక్కడ కనిపించే స్వీటు, హాట్ అనేది ఎంత ఫ్రెష్ గా కనిపిస్తుందో. ఇక్కడ ప్రతి సరుకు ప్యాకింగ్ చేసి పార్సిల్ చేస్తుంటారండి. ఇక్కడ చూడండి, ప్రత్యేకంగా కచోరీలు అనేది ఎలా తయారు చేస్తున్నారు ఒకసారి చూడండి. ఈ మిషన్ లో పెట్టి జాగ్రత్తగా నొక్కేటప్పటికి అక్కడ ఉండేటువంటి మిషన్ ద్వారా ఇక్కడ కనిపించే కచోరీలు అనేది ఎలా తయారు చేస్తున్నారు, అలాగే ఆ కచోరీలను ఎలా నూనెలో వేపుతున్నారో ఒకసారి చూద్దామండి.
ఇక్కడ చూడండి ప్రతి మెటీరియల్ ఎంత అందంగా కనిపిస్తుందో. అలాంటి ఫ్రెష్ సరుకు తీసుకుని ఇక్కడ ఉండేటువంటి సరుకుని జాగ్రత్తగా తయారు చేస్తున్నారండి. ఇక్కడ లడ్డూలు 2 రకాల లడ్డూలను తయారు చేస్తున్నారండి. అయితే ఇక్కడ తయారు చేసే లడ్డూలన్నీ పార్సిల్ చేసి పంపడానికి రెడీ చేస్తున్నామండి. అంటే ఇక్కడ వచ్చేటువంటి ప్రతి సరుకు ఆర్డర్ మీద బుక్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ కనిపించేటువంటి లడ్డూలు అనేవి ఎలా కనిపిస్తున్నాయో, ఇవి చిన్న సైజ్ అండి. దీనికన్నా పెద్ద సైజు పక్కన కనిపిస్తున్నాయి చూడండి, ఇవి పెద్ద సైజ్ అండి. ఇలా కొంతమంది ప్రత్యేకంగా పెద్ద సైజు కావాలని ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇలా ప్రతి మెటీరియల్ ఇక్కడ కనిపించేటువంటి రింగులు కానీ, ప్రతి సెకోడీలు కానీ, ప్రతిదీ ఇక్కడ తయారు చేయించుకుని ఫ్రెష్ వర్క్ అనేది విదేశాలకు కానీ లేకపోతే వాళ్ళ ఇతర రాష్ట్రాలకు కానీ పార్సిల్ చేయించుకుని పట్టుకెళ్తూ ఉంటారండి. ఇక్కడ చూడండి మైసూర్ పాక్ అనేది ఎంత ఫ్రెష్గా అంటే కవర్లో పార్సిల్ చేశారు. అంటే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత పార్సిల్ చేసుకోవాల్సిన లేకుండా ఎవరి ప్యాకింగ్ అనేది వాళ్ళకి పంచిపెట్టుకునే సాంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక రకమైన ప్యాకింగ్ అనేది చేస్తున్నారండి. ఇక్కడ చూడండి ప్రతి ఉండ కానీ, ప్రతి చెకోడి కానీ, ప్రతి జంతువు కానీ ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో, ప్రతి సరుకు ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ పూతరేకు కూడా తయారు చేస్తున్నారండి లైవ్ లోనే. ఒకసారి చూద్దామండి. ఇక్కడ స్పెషల్ లడ్డు అనేది ఒక ప్రత్యేకత అండి. ఎందుకంటే తిన్నారంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుందండి. మేము తిని చూసామండి. అలాగే ఇక్కడ హాట్ కానీ, స్వీట్ కానీ ప్రత్యేకంగా తయారు చేస్తారండి. ఇది ప్రతిదీని పార్సిల్ అంటే ఇలా కవర్స్తో ప్రత్యేకమైన పార్సిల్ చేస్తారండి. ఇక్కడ ప్రతిదీ నీట్గా పార్సిల్ చేసి దాన్ని డెలివరీ చేస్తూ ఉంటారు అన్నమాట. చూడండి ఇక్కడ కనిపించేటువంటి సరుకు అంతా ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో. ఇక్కడ లడ్డూలు కానీ, అలాగే ఇంకా కనిపించేటువంటి హాట్ కానీ, ఇక్కడ కనిపిస్తున్నటువంటి అప్పాలు కానీ, ఇలా ప్రత్యేకంగా స్వీటు హాట్ అనేది లెక్క లేకుండా ప్రతిదీ పార్సిల్ చేసి ఈ అల్లవారంలో ఉన్నటువంటి రాజుల సారి అనే దానికి సాంప్రదాయంగా ప్రతి రాష్ట్రానికి పార్సిల్ చేస్తున్నారండి. ఇక్కడ కనిపించే ప్రతి పార్సిల్ ఒక అద్భుతంగా చెప్పవచ్చండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాజాలు ఎంతలా ఉన్నాయో. అలాగే ఇక్కడ మరొక అద్భుతమైన వస్తువు ఒకటి ఉందండి. చూడండి ఈ కాజాలే కాకుండా పాలకోవాలు కూడా ఉన్నాయండి. ఈ పాలకోవాలు కూడా ప్రత్యేకంగా పార్సిల్ చేస్తూ ఉంటారండి. అలాగే ఇక్కడ కనిపించే ప్రతి స్వీటు పాకం కారినట్టుగానే కనిపిస్తుందండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి లడ్డు కానీ, అలాగే ఇక్కడ కనిపించే మైసూర్ పాక్ కానీ, ఇంకా స్వీట్ల పేర్లు చెప్పలేకపోతామండి. ఎందుకంటే ఏ స్వీట్ పేరు చెప్పి ఏ స్వీట్ పేరు చెప్పలేకపోతామని. ఇక్కడ బెల్లంతో తయారు చేసే లడ్డూలు కూడా ఉన్నాయండి ప్రత్యేకంగా. అంటే తిరుపతి లడ్డు టైప్లో ఒక ప్రత్యేకమైన లడ్డూలు కూడా చేస్తున్నారండి. ఈ లడ్డూలు కూడా ఒక ప్రత్యేకత అండి. ఆ లడ్డూలు కూడా చూడొచ్చండి. చూడండి ఇక్కడ చేసే ప్యాకింగ్ అనేది ఎలా కనిపిస్తుందో. అలాగే ఇక్కడ కనిపించే ప్రతి వస్తువుని చాలా జాగ్రత్తగా పార్సిల్ చేస్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్న చిలకలు చూడండి. అంటే చిలకలకి పంచదార చిలకలు అని చెప్తారు కదండి. పంచదార చిలకలు కూడా వీళ్ళే తయారు చేసి అమ్ముతున్నారండి. అంటే వీటిని గమ్మును ఎవరు తయారు చేయరండి. అది కూడా ఈ అలవారం షాపులోనే ప్రత్యేకంగా తయారు చేసి అమ్ముతున్నారండి. అలాగే చూడండి ఇక్కడ పార్సిలింగ్ అనేది ఎలా చేస్తున్నారో. ఇలా ప్రతిదీ వెయిట్ అనేది ఎలా వస్తుంది అంటే 2 బిందులు 3 బిందులు అనేది పార్సిల్ చేసి పంపుతుంటారు కదండి. దాన్ని అట్టపెట్టిలో బాక్స్లో పార్సిల్ చేసి జాగ్రత్తగా వాళ్ళకి డెలివరీ చేస్తున్నారండి. ఈ రకంగా అల్లవరం నుండి ఎవరికైనా సరే అందమైన స్వీట్లు కనుక రావాలి అంటే కనుక ఇక్కడికి నెంబర్ ఒకటి ఇస్తామండి వెనకాల. ఆ నెంబర్ని కనుక కాంటాక్ట్ చేస్తే కనుక కంపల్సరీ మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్తూ ఉంటారండి. ఒకసారి దాన్ని మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వచ్చు. ఇక్కడ తయారు చేసే ప్రతి సరుకు ఫ్రెష్గా తయారు చేస్తున్నారండి. చూడండి ఇక్కడ కనిపించే సరుకు అనేది ఎలా కనిపిస్తుందో.
ఇక్కడ చూస్తున్నారు కదండి బొటానీలు అనేవి ఎలాగా కాలుస్తున్నారో, అంటే ఇక్కడ నూనెలో ఏపుతున్నారండి. ఈ టేస్ట్ గా కనిపించడం కోసం మిక్చర్లో కానీ కలుపుతారు కదండి. అలాగే ఇక్కడ చిన్న మిక్చర్ అనేది ఉంటుంది కదండి, అంటే సన్న మిక్చర్ అని చెప్తానండి. ఆ సన్న మిక్చర్ లో కలిపేటువంటి అండి. ఇక్కడ ఆయిల్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ఫ్రెష్ ఆయిల్ లో చేస్తూ ఉన్నారండి. చూడండి ఇక్కడ కనిపించేటువంటి ఇది అంటే ప్రతి సరుకు ఏ సరుకు ఆ సరుకు ఆయిల్ అనేది మార్చకపోతే కనుక కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. అందువల్ల వీళ్ళు ప్రతి సరుకు ఏ ఆయిల్ అనేది తీసేయడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి కనిపిస్తున్నటువంటి సరుకు అనేది ఎంత ఫ్రెష్ గా కనిపిస్తుందో. ఇక్కడ ప్రతిది నూనెలో వేపిన తర్వాతే దాని టేస్ట్ అనేది పెరుగుతుందండి. అలాంటి అందమైనటువంటి ఏ స్వీట్స్ కానీ హాట్ కానీ ఎంత నేను చక్కగా తయారు చేస్తున్నారో చూడండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ కనిపించే బాక్సుల్లోనే మన పార్సిల్ అనేవి చేసి మనకి ఇస్తూ ఉంటారండి. ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ లో మైసూర్ బాగ్ గానీ కాజా గానీ ఇలాగ పార్సిల్ చేసి మనకి డెలివరీ చేస్తూ ఉంటారు అన్నమాట. చూడండి ఇక్కడ కొరియర్ లో పంపడం గానీ చేస్తూ ఉంటారండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి బాక్స్ లోని పావు కేజీ, అర కేజీ, 2 కేజీలు, 3 కేజీలు అని చెప్తూ ఉంటాం కదండి. ఆ కేజీ లెక్కన ఈ బాక్స్ లో కడుతుంటారండి. ఇది షాపా అని అనుకుంటూ ఉంటారు కదండి, ఆ షాప్ పేరేనండి. ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీ రమాదేవి స్వీట్స్ అండి. అల్లవారం రాగానే పోలీస్ స్టేషన్ దాగానే ఒడుపులో కనిపించే మొదటి షాప్ ఇదేనండి, ఈ శ్రీ రమాదేవి స్వీట్స్ అండి. ఈ రమాదేవి స్వీట్స్ లో ఇక్కడ అన్ని సరుకులు చాలా ఫ్రెష్ గా కనిపిస్తాయండి. చూడండి ప్రతిదీ డిస్ప్లే ఇచ్చినటువంటి షాప్ లో కనిపించే ప్రతి స్వీట్ ని మీకు కెమెరాలో బంధించి అందంగా చూపించడం జరిగిందండి. ఈ స్వీట్స్ అనేవి తీయడానికి రీజన్ ఏంటంటే కనుక అల్లవారం వెళ్తే కనుక అల్లవారం స్వీట్స్ ఎందుకు తీయలేదు అని అడుగుతారనే ఉద్దేశంతో అల్లవారం స్వీట్స్ అనేవి తీసి మీ ముందుకు తీసుకొచ్చానండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లోని స్వీట్స్ అనేవి కానీ హాట్స్ కానీ తయారు చేసుకోవాలని ఒక చిన్న కోరిక ఉంటుందండి. అలాంటి వాళ్ళు స్వీట్స్ కానీ హాట్స్ కానీ తయారు చేసుకోలేని పక్షంలో స్వీట్ షాపులకు వెళ్తుంటారండి, లేకపోతే ఎక్కడైనా ఆర్డర్ పెడుతుంటారు. అలాంటి అందమైన ఆర్డర్లు పెట్టుకునే వాళ్ళందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో గులాబ్ జాములు కానీ లేకపోతే ఏదైనా హాట్ స్వీట్ అనేది ఆర్డర్ పెట్టుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకొచ్చానండి. చూడండి ఇక్కడ కనిపించే ప్రతి సరుకు చాలా ఫ్రెష్ గా తయారు చేసిందండి. ఏ రోజు సరుకు ఆ రోజే అమ్ముడైపోతూ ఉంటుందండి. అలాంటి అందమైన షాపు మీకు పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. చూశారు కదండి అల్లవారం వీడియో.